మనదలచిన నొసగదలే ధనకలు నాకి ఊడి మౌనీశ్వర, ఏమి మీరు 1000 ఆవులైనా కోరుకోండి ఇచ్చదని, కానీ ఈ ఒక్క ఆవును నాకు ఇచ్చేయండి. ఈ ఆవు మీకు కావాలేనా? ఈ ఆవుని ఇవ్వండి. మీకు ఎక్కువ ఆవులు ఎన్ని అయినాడు 1000 ఆవులని ఇస్తాను, కానీ ఈ ఒక్క ఆవు నాకు ఇవ్వండి. రాజోత్తమ, ఏమి ఈ కన్నులు ఇటువంటి అని నేను గ్రహించలేదు. రాజా, ఉచిత తాత, ఇదేమైనా పాడియేనా? నరనాథ వినుమి ఎవరికి ఇవ్వరాని మరి మరి కోరగరాదు ఇచ్చి మాట నీదు మానసమున, మరి కోరగరాదు ఇచ్చి మాట నీదు మానసమున, మరి కోరగరాదు ఇచ్చి మాట నీదు మానసమున, మరి కోరగరాదు ఇచ్చి మానసమున నీదు పొరపాటున బలికి పొరపాటున బలికి రాజోత్తమ, ఏమి నీవు అలసట చెంది యాతన చేయవచ్చితివి. అలసట చెంది దాహం అడిగినచో నేను నీకు అన్నం పెట్టినందులకు నా ఆవునకు ఎసరు పెట్టింది. ఇది నీకు న్యాయమా? ఇది పాడి కాదు. ఈ విధముగా పలకకుండా నీ మర్యాద దక్కించుకోవాలైనా ఇక వెళ్ళిపోము. మౌనీశ్వర, ఏమి విన్న పంపు చేసి తిమునినా, నిన్న పంపు చేసి తిమునినా, విన్న పంపు చేసి తిమునినా, నిన్న పంపు చేసి తిమునినా, ఆవులెన్నైనను ఇచ్చునంటిగా, నేనెన్నైనను ఇచ్చునంటిగా, మడిగి తినా నీ వస్తా ఒకటే ఆవు, ఉన్నది కదా ఇంకా పెట్టుగా, ఉన్నది ఇంకా పెట్టుడా, ఉన్నది కదా ఇంకా పెట్టుగా, ఉన్నది ఇంకా పెట్టుడా, నీవెన్నైనను కోరుతో సగెనా, నీవెన్నైనను కోరుతో సగెనా. మౌనీశ్వర, ఏమి నిన్ను ఉచితంగా నేను తీసుకువెళ్తానని అనలేదు కదా. నీవు ఎన్నైనా కోరుకో, 1000 ఆవులను కోరుకో, ఇంకా ఎక్కువ కోరుకో, ఇస్తాను. నీవు రాజా, ఉచితం అడగలే కదా. రాజా, మరి నన్ను ఉచితం అడగలేదు. అడిగినా నీకు 1000 ఆవులు ఉన్నాయని పలుకుతుంది. ఆ 1000 ఆవులు నాకు ఇచ్చుదని పలుకుతుంది. నీ 1000 ఆవులు నీవే ఉంచుకొని నా ఒక్కావు నీకెందులకు? రాజా, ఇది పాడి కాదు. ఏమి ఎక్కువగా నాకేమి అవసరం, ఎక్కువగా నాకేమి అవసరం, ఎక్కువగా నాకేమి అవసరం, ఎక్కువగా నాకేమి అవసరం, నాలు ఒక్కటే ఇది మాకు మౌసువం, నాలు ఒక్కటే ఇది మాకు మౌసువం, రామకృష్ణ పౌరి కంఠుడే కలడు, రామకృష్ణ కంఠుడే రామకృష్ణ పురి కంఠుడే కలడు, రామకృష్ణ కంఠుడే చక్కగా నీ దారి వచ్చు, నీ
ఏమి నీవేదో మహానుభావుడు గొప్ప రాజు అని నీకు భోజనం పెడితే నీవు ఆ మర్యాద దక్కించుకొనక నా ఆవునకు పెట్టింది ఎసరు పెట్టింది ఇంత రాజాపరాధును నేను వచ్చి అడగతనే నీవు ఇస్తలేవు. ఓవయ్యా వెళ్ళు. ఆహా రాజా తిన్నింటి వాసనలు లెక్కించినట్టు ఈ విధముగా పలికి పాడి కాదు. ఏమనుకుంటుంది? ఇంత రాజులు వచ్చారు కదా, దారుణి చూడనై నిన్ను చేరి కామదేను కోరి చేయి మగనని మాకు పలికెనవా. దారుణి చూడనై నిన్ను చేరి కామదేను కోరి చేయి మగనని మాకు పలికెనవా. పారుడని మాటలను పాటించి నేటిలను పారుడని మాటలను పాటించి పారుడని మాటలను పాటించి నేటిలను పారుడని మాటలను పాటించి ఊరిక పోగలన పారుని చూడాలని నిన్ను చేరి కామదేను. ఏమి ఇంత రాదును వచ్చి ఏమి చూసుకో రాజోత్తమ సైన్యము సమేతముగా చూసుకోము. వెళ్ళవయ్యా. ఏమి నీవు రాజు అయితే నీ ప్రజలకు రాజు. నా వద్ద నీ రాజరికము చూపితే నేనేమైనా నీ తాతగారి సొత్తును గాను. రాజోత్తమ నాకు బలం లేదా? రాజోత్తమ లేదనా వెళ్ళాక నాతో వాదము చేసింటే మంచిది కాదు. ఏమనుకుంటున్నాడు? వేదభావమించిన వేదభావమించిన రాజోత్తమ పూజించిన పిమ్మటి నేను వెళ్ళవలేను. నీవి కోరికలు కోరిచో ఇది నీకు మంచిది కాదు. వినాశన కాలములకు మౌనేశ్వర ఏమనుకుంటే జమ తగ్గిన మంచితనము చేతాని మనలిందాలేను మంచితనము చేత మనలిందాలేను నీవు ఇసుకైను నీవు పోషించము నీటి వలను ఇసుకైను నీవు యోచించము నీటి వలను ఇంటి మోటలోడము ఇంటి మోటలాడెను మంచితనము చేత మనలిందాలేను నీవు రాజోత్తమ వదులు. కాస్త దూరముండు. ముందు దూరముండి మాట్లాడము. రాజోత్తమ ఏమనుకుంటువి? పట్టుదానే లాగు భయపట్టి పట్టుదానే లాగు భయపట్టి చుట్టము వాదేవుడు వట్టి వాదవేలను చుట్టము వాదేవుడు వట్టి వాదవేలను చుట్టము వాదేవుడు వట్టి వాదవేలను చుట్టము వాదేవుడు పట్టుకుని కారివేగా పట్టెరవేలను భయపెట్టిన భయము దాని ముట్టే అటువంటి ధైర్యము నీకు లేదు. చూస్తాము అరే ముక్కు మూసుకోని జగము కూర్చోండి
వెళ్ళబోకు ముక్కు మూసుకోని జగము ములుగుతూ లేని వాడు ఎక్కువగా మాట్లాడేవు నీ చెక్కాయేమిటి? ఆ లెక్క ఏమీ లేదా? ఏయ్! ఎక్కువగా పట్టు మరియులు ఇక్కిలి ఫల చాటులు ముక్కు మూసుకొని జపం చేసినట్టు కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నావే. హ! నీ శాస్త్రత్లకు నేను సహితను. రాజోత్తమా, వెళ్ళుము. నీకు సైన్యము కలదని పలుకుతుందివా? 1000 చేతులు గలవు చూడుము. ఓహో, ఆ? 1000 చేతులు గలవని విర్రనీగుచుంటివా? రాజా, 1000 చేతులున్న ఎన్ని వేల సైన్యమున్నా గాని వేయొద్దు సాగరు అనొద్దు రాజోత్తమా. 1000 చేతులున్నా గాని వేల సైన్యమున్నా గాని వేయొద్దు సాగరు అనొద్దు రాజోత్తమా. నీ అవివేకమును నించుకైన విడమను, నీ అవివేకమును నించుకైన విడము, నీ అవివేకమును నించుకైన విడమను, నీ అవివేకమును నించుకైన విడమను. వారిని రామను సత్వములై సైకరించు, చేతులున్నగానే గెలసయ్యా, మేయొద్దు సాగరు మహారాజ్. అట్టుడి అవును వడ్డము వచ్చత నెట్టుడి సన్యాసిని కన్ను. అట్టుడి అవును వడ్డము వచ్చత నెట్టుడి సన్యాసిని కన్ను. ఒక్కడే మీరు దివాయిగా మట్టు వేరుడి మరి అట్టుడి అవును వడ్డము వచ్చత నెట్టుడి సన్యాసిని కొడతాడు. ఊర్కులారా, ఇదేమైనా ఈ ఆవు దీని తాత సొమ్మ, నీ తాత సొమ్మ. మా స్వయం కృషి మా ధ్యానం చే మాకు కలిగినటువంటి ఫలితము కనుక దీని ముచ్చే ధైర్యం మీకు లేదు. దూరముడు అధికారము గల తండ్రి మహాకారము చూపదవా, 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 అధికారము గల మహారాముని అప్పగలుగు ఏమైనా దూరముండము. నీ తాత సొమ్మనుకొని పట్ట వచ్చినవా? మూర్ఖ, వెళ్ళి బాబు. నీ ముత్తాత సొమ్మ మరి నీ సొమ్మ పోతానంటే ఎందుకు ఇస్తలేవు? నీ వినాశకాలముకే ఉండమని మన్నించదని రామనుండమని మన్నిస్తున్నాను ఇప్పటికైనా. అబ్బా ఏం నీవు నీచదమా చూడుము, దూరముడు మాట్లాడు. యోగ దండమే ప్రయోగము చేసి మన పురమ్మకు తీసుకెళ్ళు. నన్ను తప్పుతారు. పట్టుకోవా చేయు ధీరను నీకు పట్టుకోవా చేయు ధీరను నీకు నా చెలకు సన్నిస్తగా
జమదగ్ని ముని దగ్గర ఉన్నటువంటి కామధేనువును, కోరిన కోరికలు తీర్చే కామధేనువు జమదగ్ని వద్ద ఉన్నదని కార్తవీరుడు దాహము కొరకు వెళ్ళి అతనికి అన్ని రకాల పిండి వంటలు ఆహారము భుజించిన తర్వాత ఇదేమి విచిత్రము అని ఆ ఆవును కొనిపోవడానికి జమదగ్ని మునిని యుద్ధం చేసి అతనిని యుద్ధంలో ఓడిపోయాడు జమదగ్ని ముని. అప్పుడు రేణుక వీరగౌరి అనగా భార్య బిడ్డలు ఏ విధంగా శోకిస్తున్నారో చూడండి. అయ్యో పలుకుటలేదే ఏమిటి రత్నధార, అయ్యో నాదా, అయ్యో అన్నంబు పెట్టిన అతని చంపగ నీకు చేతులెట్లాడెరా క్షత్రియధమా. వారు నీ చంపుట పాపమని ఎరుంగవా, ప్రభువు నీ వటరవు పాపకారి. పాపాత్మ కార్తవీర్య, అన్నంబు పెట్టిన వాడితే చంపుట నీకు న్యాయమా? అయ్యో కుమారా పరశురామ ఎక్కడున్నావురా? అయ్యో ఈ సమయమున నాకు తోడుండినా, ఈ సమయమున నాకు తోడుండినా, ఈ సమయమున నాకు తోడుండినా, ఈ సమయమున నాకు తోడుండినా. మోసము కాకుండే సర్వేశ్వరనే కాననమునకు గతి గతి నా సుతుడు పరశురాముడు, నా సుతుడు పరశురాముడు ఈ సమయమున లేక చూసి ఇటు వచ్చి మోసము చేసితివౌరా, నీవే మోసము చేసితివౌరా. ఈ నా సుతుడే ఉన్నని నరకగా చూతూ కృపలేదరామా కృష్ణపురీశ,
ఎంత ప్రాకు